ఏపీ రాజకీయాలు కూడా తెలంగాణ పైన ప్రభావం చూపిస్తున్నాయి. ఈరోజు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధ్యక్షుడు ఈరోజు హైదరాబాద్లో పార్టీ ఆఫీస్ని కూడా ప్రారంభించనున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు అరుణ్ 9.5 సంవత్సరాల కేసీఆర్ పరిపాలనలో తెలంగాణ అస్తిత్వం మీద కానీ తెలంగాణ గురించి ఎవడైనా మాట్లాడితే వాళ్ళు నోరు వడిపోయేటట్టు కఠినమైన చర్యలు ఉండే. కఠినమైన చర్యలే కాదు, అక్కడ అటువంటి వాతావరణాన్ని కేసీఆర్ గారు క్రియేట్ చేసి ఆంధ్ర వాళ్ళు ఇక్కడ ఉన్న ఆంధ్ర వాళ్ళకి ఇబ్బంది లేకుండా, మహారాష్ట్ర వాళ్ళకి ఇబ్బంది లేకుండా, రాజస్థాన్ వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఒక మినీ ఇండియాగా ఉన్నటువంటి హైదరాబాద్ను అద్భుతంగా తీర్చిదిద్దేటువంటి ప్రయత్నం కేసీఆర్ చేశాడు. విభజన చట్టంలో అవసరమైతే గవర్నర్కి అధికారాలు ఇచ్చి ప్రాంతీయ వివక్ష చెప్తే ప్రత్యేక పోలీస్ స్టేషన్ పెట్టాలని చట్టంలో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఏ ఒక్క మనిషి కూడా మాకు ఒక పోలీస్ స్టేషన్ కావాలని అడగనటువంటి స్థితి తీసుకొచ్చిండు కేసీఆర్ గారు. అంటే ఒక సుపరిపాలన అందించి రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుడు మావోడైనటువంటి ఒక అద్భుతమైనటువంటి పరిపాలన మనం 9.5 ఏళ్ళలో చూసినాం. ఎందుకు ఈ 30 ఏళ్లలో ఇటువంటి సమస్యలు వస్తున్నాయి? వాడు వచ్చి నా జాగీరు, ఇది నా జాగీర్ అనే కాడికి ఎంత దమ్మొచ్చింది వానికి. వాడు ఎవడన్నా కానీ తెలంగాణ నా జాగీర్ అని అడగడానికి వాడు ఎవడు? విద్యార్థులు, దేశానికి పౌరుడు, ఈ దేశానికి పౌరుడు కావచ్చు, దేశంలో ఏ దేశ పౌరుడైనా ఆ దేశాన్ని మీద మట్టి చల్లితే డెఫినెట్ గా వాడు దేశద్రోహి అవుతాడు. ఈ తెలంగాణ మట్టి అనేది అనేక ఇక్కడనే పెరిగిండు, ఇక్కడనే సినిమాలు పెరిగితే మాత్రం సినిమాలు చేస్తే టికెట్ ఇచ్చినాం, పైసలు ఇచ్చినాం, సినిమా యాక్టర్ చేసిండు, పైసలు ఇక్కడ కిరాయికి ఇచ్చిన, కిరాయికి వచ్చినోడు ఓనర్ అవుతాడా? ఓనర్ అవుతాడా? ఇక్కడ ఉట్టలేడా? ఇక్కడ ఉడితే మాత్రం మీ ఇంట్లోకి వచ్చి మీ ఇంట్లో ఉడతాడు వాడు కిరాయికి తీసుకొని. ఇంట్లో ఉట్టినోడు నువ్వు వానికి వాటా ఇస్తావా? అంటే వానికి ఇక్కడ నా ఇంట్లో ఉండే అధికారం నా గ్రామంలో ఉండేది లేదా? ఉండొచ్చు కానీ ట్యాక్సులు కట్టాలి, ఇక్కడ ఉండాలి. ఈ ఫైనల్ గా మీ 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 వర్షన్ ఎట్లుందంటే మా తాతలు ఇక్కడనే ఉన్నారు, మేము ఇక్కడ ఉన్నాం, పూర్వీకులు ఉన్నారు, మా అందరు ఉన్నారు అంటే వాళ్ళు మాత్రం కొంచెం. నేను ఏమంటున్నా, ఎవడైనా ఈ ప్రాంతం పట్ల ప్రేమ, ఈ ప్రాంత అస్తిత్వాన్ని ప్రేమించేటువంటి వాడు, ఈ ప్రాంత ప్రజల సాంస్కృతిక జీవనాన్ని సరైనటువంటి రీతిలో పెట్టాడు, ఈ ప్రాంత ప్రజల్ని గౌరవించేవాడు, ఈ ప్రాంత ఆకాంక్షల్ని సరైనటువంటి రీతిలో ఆవిష్కరించేటోడు వాడు ఎవడన్నా కానీ తెలంగాణ వాడు. రైట్. కానీ నువ్వు ఏం చేస్తున్నావు ఇవాళ? తెలంగాణ ఉద్యమం. ఇప్పుడు మోదీ ఏమో ఈ విభజనే తప్పని ఆయన అంటాడు, ఈయన ఈ విభజన సరిగ్గా జరగలేదని ఈయన అంటాడు. విభజన చక్కగా జరగలేదన్నోనికి తెలంగాణ గురించి మాట్లాడే హక్కు ఎక్కడిది? ఇప్పుడు విభజన కావాలని, ఇప్పుడు 12 ఏళ్ల తర్వాత మళ్ళీ ఈ ప్రస్తావన ఎందుకు కావాలని మోదీ గారు మొన్న ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ ఇంటికి, చంద్రబాబు నాయుడు ఇంటికి పోయి ఎట్లయినా చేసి ఇక్కడ డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి, ఈ డబుల్ ఇంజన్ సర్కార్ రావడానికి మీకు తోడు ఉండాలి, అవసరమైతే రేవంత్ రెడ్డి కూడా మెల్లంగా మనకు చేస్తాడు, మీరేం ఫికర్ పెట్టుకోకండి, ఎక్కడి నుంచి బీఆర్ఎస్ ను అధికారంలోకి రాకుండా చేయాలని చేసేటువంటి కుట్రలో భాగంగానే మళ్ళీ విద్వేషాలు రగిలించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఈ విద్వేషాలు రగిలించి మళ్ళీ ఒక పోలరైజేషన్ చేసి ఇక్కడ ఈ అస్తిత్వం మీద దెబ్బతీసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. లేకుంటే అట్లా మాట్లాడతారు. ఎవరైనా ఒక ఉప ముఖ్యమంత్రి వచ్చి నాకు ఆంధ్రలోనే దిక్కు లేదంటున్నాడు, మళ్ళీ దిక్కులేని దగ్గర నువ్వు ఆడపోయి చూసుకోవాలి, ఏడ పైసలు వారేసుకున్నావు ఆడేరుకోవాలి, కానీ పైసలు ఆడగొట్టుకుంటాడట, వచ్చి హైదరాబాద్లో ఏరుకుంటాడట. ఇప్పుడు ఇక్కడ మీ వాళ్ళే రమ్మంటారట తెలంగాణ వాళ్ళే నన్ను వచ్చి. ఆయన వచ్చేదే మనం పోటీ చేసిండు కదా, 23 స్థానాల్లో పోటీ చేసిండు, ఏ ఒక్క దగ్గర డిపాజిట్ వచ్చిందా? పవన్ మున్సిపాలిటీలో చేసిండు, శాసనసభలో పోటీ చేసిండు, జనసేన ఎప్పటి నుంచో పోటీ చేస్తున్నది. ఈ పోటీ చేయొచ్చు, ఎవడైనా తెలంగాణలో వచ్చి ఎవడైనా పోటీ చేయొచ్చు. పోటీ చేస్తే మాత్రం ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తే వాళ్ళు నాయకులు అవుతారు. కానీ నువ్వు ఇక్కడ వచ్చి నేను ఇప్పుడు మొదలు పెడతా, ఇప్పుడు వస్తా, ఇగొస్తా, ఆగొస్తా, నేను సినిమా రిలీజా రా చూసుకుందాం, ప్రజలు ఏం చేస్తారో, ప్రజలు ఎట్లా తీర్పిస్తారో తెలుస్తుంది. బండకేసి కొడతారు. తెలంగాణ నా జాగీరన్న నూకుంటారా? తెలంగాణ విభజన సక్క లేదని నూకుంటారా? తెలంగాణ తల్లి శిశువు జన్మించింది, తల్లి మరలించింది అన్నట్టు నూకుంటారా? పాకిస్తాన్ విభజనతో పోల్చిన ఓట్లేస్తారా? వీళ్ళకి నైతిక డైరీలో రాసి లేదు అన్నోళ్ళను అన్నిటినీ తెలంగాణ వాదే డైరీలో రాసింది ఉన్నదా తెలంగాణ అని చెప్పేసి కూడా మాజీ ఎమ్మెల్యే. ఇప్పుడు ఎవ్వరన్నా నేనేమంటున్నా, తెలంగాణ మీద దుర్భాషలాడిన వాళ్ళు, తెలంగాణ అస్తిత్వం మీద బురద చల్లేటోళ్ళు, తెలంగాణ ప్రజల పట్ల సరైనటువంటి సోయి లేనోళ్ళు, తెలంగాణ మట్టి మీద ప్రేమ లేనోళ్ళు, తెలంగాణ ఉద్యమకారుల పట్ల సరైనటువంటి కన్సర్న్ లేనోళ్ళు ఇట్లా మాట్లాడితే ఊకుంటారా ప్రజలు? అది ఎప్పుడో 100 సంవత్సరాల కింద జరిగిన ఉద్యమం కాదు ఇది. ఇది 12 ఏళ్ల కింద జరిగిన ఉద్యమం. అందరం బతికే ఉన్నాం, అందరం చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఇటువంటి మాటలు మాట్లాడి విద్వేషాలు రగిలించి మనుషుల మధ్య ఎందుకు?
రావచ్చు పోవచ్చు, రొయ్యలు అమ్ముకోవచ్చు. పోవచ్చు. సెక్రటరియట్లో మాత్రం చక్రం తిరిగితే ఒప్పుకోమని మా గోరేటెంకన పాట పాడింది. అవును. మేము గదే చెప్తున్నాం, కొత్తగా ఏం చెప్తలేం. ఇక గోరెటెంకన్న అంటే గుర్తొచ్చే, మరి ఇప్పుడు గద్దరన్న అయితే లేడు, గద్దరన్న కార్ గిఫ్ట్ ఇచ్చిండట కదా. ఇప్పుడు కారు ఎందుకు కొనిచ్చిండు ఆ, అన్నీ ఇగో ఒక గద్దర్ అంటే ఆయన ఒక ప్రపంచానికి ఒక నిలువెత్తు రెబల్కు తిరుగుబాటుకు ఒక ప్రతీక ఆయన. గద్దర్ అంటే మామూలు ఆయన కాదు. ఉమ్. అంటే గద్దర్ మీతో మంచి సంబంధాలు ఉంటుండే ఆయన. గద్దర్ మా అందరికీ ఆదర్శం. ఉమ్, గద్దరులో గుండ్లు దించినోడు ఎవడు? ఉమ్, మీ నాయకుడే కదా, చంద్రబాబు నాయుడే కదా. ఉమ్, మళ్ళీ అడుగు ఎందుకు గుండ్లు దించడం అని. ఉమ్, ఆ గుండ్లు దించడంతో దోస్తాను ఎందుకు చేస్తున్నావు? ఉమ్, అవునా కాదా? అవును. ఇప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రి, నువ్వు ఆయన ఉన్నావు. ఉమ్, మన గద్దర్ని ఆ రోజు మేము గుండ్లు దించినందుకు క్షమాపణ చెప్తున్నావు అని చెప్పి మాట్లాడితే ఒప్పుకుంటాం. దానికి అందం బంధం అందం ఉంటుంది. కారు చాలా కొని మంది ఆయన కారు కాదు, విమానం కొనిచ్చేటోళ్ళు కూడా ఉంటారు గద్దర్కు. ఆయన అడిగితే ఆయన ఇవన్నీ కాలుతో దాన్ని ఉమ్, ప్రజల కోసం అడవులలో పోయి బతికిన పట్ల, ఒక గొప్ప నాయకుని పట్ల, అంటే మీకు దళితుడని చిన్న చూపు అయింది. అది ఇంకొకరిని అంటావాను, ఉమ్, ఇంకొకరిని అని చూడు. అంటే దళితులు అంటే ఏం కాదు, దళితులు అంటే చిన్న చూపు, ఆయనకు మేము కొనిచ్చినాం ఉమ్, అంటే కారు ఈయన కొనిస్తేనే గద్దర్ కార్లో తిరిగిండని. ఎంత అహంకారం, ఆధిపత్య అహంకారం. ఉమ్, ఆయన అనుకుంటే విమానాలు వచ్చి ఆడ కూసునేటి. ఆయన గొప్ప నాయకుడు అయిపోతాడు రాజకీయాలలో. అవన్నీ కాలుతో దన్నిండు. ఎవరి కోసం దన్నిండు? పేద ప్రజల బతుకు మారాలి, సమన్యాయం కావాలి, దేశంలో సమసమాజం రావాలి, ఈ దొరల ఆధిపత్యం ఉండొద్దు, పెత్తనం ఉండొద్దు, మనవాదం పేరు మీద మనుషుల్ని చంపొద్దు, గుళ్ళలకు ఒక వాళ్ళే పోవద్దు, అందరు పోవాలి, అందరికి 2 పూటల భూవదలు కాలే, మనిషిగా చూడండి అని ఒక గొప్ప సిద్ధాంతంతో బతికిన నాయకుడు గద్దర్. నువ్వు ఆయనను పట్టుకొని మాట్లాడితే తెలంగాణ జనం ఊరుకుంటుందా? కొట్టకపోవచ్చు, రేపు ఓట్లతో గుర్తారు. పవన్ కళ్యాణ్కి అంతే కదా, నిలబడమని. గద్దర్ను అవమానించడానికి ఏం గుణపడని చెప్పానో చెప్తారు. నేను ఏమంటున్నా, గద్దర్ ఒక లెజెండ్. ఆయనను పట్టుకొని నువ్వు ఇవ్వాలి ఇట్లా మాట్లాడడం అనేటువంటిది మంచిది కాదు. ఆయన లేడు ఇవాళ. ఆయన ఉంటే కట్టెతో సమాధానం చెప్తుండే. ఇవాళ ఆయన ఇంటి ముందు కూర్చొని ఆ కట్టెతో 2 కొడుతుండే. ఇవాళ పాపం లేడు ఆయన. ఆయన లేడు కాబట్టి ఇట్లా విచ్చలవిడి మాట్లాడుతుంది. చివరిగా చెప్పండి, రాష్ట్ర ముఖ్యమంత్రి తమ్మిడెట్టి ప్రాజెక్టు కోసం మహారాష్ట్ర సీఎంకి 30 సార్లు లేఖలు రాసిన అని చెప్తున్నాడు. కానీ ఈయనకు అపాయింట్మెంట్ దొరుకుతలేదట పక్క రాష్ట్రం. ఎంత హాస్యాస్పదం. అదే ఏపీ మంత్రి, వర్కింగ్ ప్రెసిడెంట్ టీడీపీ నారా లోకేష్కి మాత్రం 1 రోజులనే అపాయింట్మెంట్ దొరికింది. దీన్ని ఎట్లా చూడాలి? దీన్ని ఏమనుకోవాలి? ఈ రాష్ట్ర ప్రజలు ఏమనుకోవాలి? ఈ దేశం కూడా ఏమనుకోవాలి? ఇది పొలిటికల్ డ్రామా అనుకోవాలి ప్రజలందరూ కూడా. అంతే కదా. నువ్వు తుమ్మిడేటి దగ్గర కట్టదలుచుకున్నావు. కట్టదలుచుకోవాలంటే నువ్వు మహారాష్ట్ర ముఖ్యమంత్రికి అపాయింట్మెంట్ తీసుకున్నావా? తీసుకున్నాక నువ్వు మహారాష్ట్ర పోయినావా? 30 సార్లు ఉత్తరాలు రాస్తే నాకు అపాయింట్మెంట్ దొరుకుతలేదు. మరి విచిత్రం. మరి ఆయనకి ఎట్లా దొరికింది అనేటిదే ఈ రాష్ట్ర ప్రజల. ఇప్పుడు మళ్ళీ అడగాలి చంద్రబాబు నాయుడు, ఈయన గురువే కదా, మీ లోకేష్ ఎట్లా తెచ్చుకుంటున్నాడు అపాయింట్మెంట్ కొద్దిగా చెప్పరాదు, నేను కూడా తెచ్చుకుంటాను. ఒక ముఖ్యమంత్రి అడిగినాక అపాయింట్మెంట్ ఇవ్వరా? ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. నీకు తుమ్మిరెడ్డికి పర్మిషన్ ఇస్తాడా, ఇవ్వడా, దానికి సంబంధించిన వాళ్ళ ఆలోచనలు ఏమని, ఈయన ఆలోచన వేరే విషయాలు. కానీ అపాయింట్మెంట్ ఎందుకు ఇవ్వరు? మోదీ ఎందుకు ఇస్తున్నాడు, ముఖ్యమంత్రి ఎందుకు ఇవ్వడు? నీకు ఈ ఎవడైనా అర్థం చేసుకుంటాడు. మోదీ ఏమో మన పోతే కలిసి శాల్వ గప్తి, మళ్ళీ మీ ముఖ్యమంత్రి ఇస్తలేడని మోదీకి ఎందుకో చెప్పలేదు. మరి రాష్ట్ర ప్రజలకు చెప్తున్నాడు. కానీ అదే నారా లోకేష్కి దొరుకుతుంది, ఈయనకి రాష్ట్ర ముఖ్యమంత్రికి దొరకొచ్చింది అనేది చెప్పేసి కొంతమంది పేదల, అంటే ఈయన ముఖ్యమంత్రికి పనికిరాడని తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. అంటే ఈయన చూసి చెప్పలేకపోతున్నారు అని అన్నాడు కదా. అవును. మరి ఈయన ముఖం చూసి అక్కడ అపాయింట్మెంట్లు కూడా ఇస్తలేరా? ఇవ్వకుండా మొత్తం తెలంగాణ ప్రజల మందరం కలిసి అందరిని తీసుకొని పో అఖిలపక్షాన్ని. ఎందుకు ఇస్తలేడు? 1 రోజులు ఇవ్వకుంటే చూద్దాం. అంటే తెలంగాణ ముఖ్యమంత్రి అంటే ఇంత అగౌరవపరిచేటువంటి ఒక రాష్ట్రం ఉంటే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పట్ల ప్రజలు ఎట్లా వ్యవహరించాలో అట్లా వ్యవహరిస్తారు కదా. రేవంత్ రెడ్డి అంటే ఆయన అందరికీ ముఖ్యమంత్రి, ఆయనకు కూడా గౌరవం దక్కాలని మేము కోరుకుంటాం. ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఎందుకు నానుస్తున్నాడు అనేటువంటిది కూడా ప్రజలకు చెప్పాలి కదా. నువ్వు లేఖలు రాసినావా, 30 లేఖలు రాసినావా, లేదా వస్తాను రాసినావా, ఏం రాసినావా? 30 లేఖలు బయటపెట్టి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఇట్లా ఇస్తలేడని చెప్పి మహారాష్ట్ర ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఓ తీర్మానం చేయి అసెంబ్లీలో, అపాయింట్మెంట్ ఇస్తలేడని తీర్మానం చేసి కేంద్రానికి పంపు, మోదీకి దగ్గరకు పోయినా నిరసన తెలుపు, లేకుంటే మహారాష్ట్ర పోయి ధర్నా చేసి వద్దాం అందరం కలిసి అప్పట్లో చేసినట్లు. ఇవన్నీ డ్రామాలు. ఎందుకంటే ఇప్పుడు ఆడ గట్టేది లేదు, తుమ్మిడేటికి వచ్చేది లేదు. ఆల్రెడీ
ఇప్పుడు ఎలినో ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. ఇప్పుడు ఒకవేళ వస్తే ఒకేసారి వర్షాలు వస్తాయి, లేకుంటే ఎండలు కొడతాయి. వచ్చిన వర్షాన్ని కాపాడుకొని రిజర్వాయర్లలో నీళ్లు పెట్టుకోవాలి. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇప్పటి వరకు రిపేర్ చేయకపోతే, రిపేర్ చేయకపోవడం వల్ల రేపు జరిగే అనార్థాలు డెఫినెట్గా రేవంత్ రెడ్డిని వెంటాడుతాయి. రేపు తెలంగాణ ప్రజలకు ఈ ఎలినో వలన వచ్చే ఇబ్బందులు నువ్వు సరైనటువంటి రీతిలో కార్యాచరణ తీసుకోకుంటే రేపు ప్రజలు తిరగబడతారు. ఇక అంత ఈజీ కాదు, నువ్వు నీళ్లతో నిప్పుతో చెలగాటం ఆడొద్దు. ఓకే, కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం ఏం చేసినా మేమందరం సపోర్ట్ చేస్తాం. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు డ్రామా రూపంలో చేస్తే డెఫినెట్గా తరుముతాం. రైట్, థ్యాంక్ యూ సార్. మీ విలువైన టైం మాకు కేటాయించినందుకు నమస్కారం.